నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఇవాళ నేను గురు మౌఢ్యమి గురించి చెప్దామనుకుంటున్నానండి. అంటే మౌఢ్యమి అంటే ఏంటిది? లేదా మూఢం అంటే ఏంటిది? అసలు ఎ ఎ ఎన్ని రకాలుంది? ఏం చేయాలి? ఏం చేయకూడదు? అలాంటివన్నీ చెప్పాలి అని అనుకుంటున్నానండి. మూఢం వచ్చినప్పుడు అన్ని పనులు కూడా మానేస్తారు. ఎలాంటి శుభకార్యాలు చేయరు. మూఢం ఎప్పుడు మొదలవుతుంది? ఎందుకు వస్తుంది? ఈ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు వంటివి తెలుసుకుందాం. మూఢం ఈ జూన్ 9th నుంచి జూలై 9th వరకు గురుమూఢం ఉంటుందండి, మొదలవుతుంది. ఈ గురుమూఢంలో కొన్ని పనులు చేయకూడదు. ఎటువంటి వాటిని చేయకూడదు, వాటి వలన ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఇటువంటి విషయాలని వివరంగా తెలుసుకుందాం. మూఢం వచ్చినప్పుడు అన్ని పనులు కూడా మానేస్తారు, ఎలాంటి శుభకార్యాలు కూడా చేయరనమాట. మనం కూడా ఇలాంటి విషయాలు వినే ఉంటాం చాలాసార్లు. పెద్దవాళ్ళు అంటారు, ఈ మూఢం వచ్చింది, ఈ టైంలో ఏం చేయకూడదు, పెళ్లి ముహూర్తాలు, అక్షరాభ్యాసాలు, అన్నప్రాసన, సీమంతాలు, ఇంటి గృహప్రవేశాలు అలాంటివి. అసలు మూఢం అంటే ఏంటి? ఎటువంటి పనులు చేయకూడదు, చేస్తే ఏం జరుగుతుంది, లేకపోతే ఎటువంటివి చేస్తే మంచి జరుగుతుంది, ఇలాంటివి తెలుసుకుందాం. మూఢం అంటే శుభకార్యాలు చేయడానికి వీలు లేని రోజులు అన్నమాట. ఏ పని చేయకుండా పనికిరాని కాలంగా, విడిచిపెట్టే కాలంగా దీన్ని భావిస్తారు. మన హిందువులు మనమందరము గ్రహాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తామన్నమాట. మన గ్రహస్థితి బాగాలేకపోయినా, సరిగ్గా లేకపోతే శుభకార్యాలు చేయము. దీనిని చెడు కాలం కూడా చెబుతారనమాట. మూఢం ఎందుకు వస్తుంది? ఈ సమయంలో ఎందుకు శుభకార్యాలు చేయకూడదు? మూఢం అనేది రెండు రకాలు. ఒకటి గురుమూఢమి, ఇంకొకటి శుక్రమూఢమి. మనకి శుక్రమౌఢ్యమి అయిపోయిందండి మార్చిలోనే. ఇప్పుడు వచ్చేది గురుమౌఢ్యమి. అది జూన్ 10th నుంచి జూలై 8th వరకు ఉంటుంది గురుమౌఢ్యమి. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు. శుభకార్యాలు చేస్తే ఇంట్లో చెడు సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది అని అందరు నమ్ముతారనమాట. మూఢం సమయంలో శుభకార్యాలు చేస్తే ఆర్థిక నష్టం కూడా కలగవచ్చు అంట. ఈ సమయంలో శుభకార్యాలు చేయరాదు. శుభకార్యాలు చేయడానికి ఎప్పుడు గురుబలం లేదంటే శుక్రబలం చూస్తూనే ఉంటారనమాట. ఇంకా ఇది అసలు మూఢం ఎందుకు వస్తుంది అంటే చెప్పడం ఎలా అంటే, మన వేదవేత్తలు వాళ్ళు చెప్పడం ఏంటంటే, సూర్యుడికి శుక్రుడు కానీ గురువు కానీ అతి దగ్గరగా వచ్చినప్పుడు వాటి తేజస్సుని, వాటి ప్రకాశాన్ని అవి క్షీణిస్తాయి అన్నమాట. సో స్తంభిస్తాయి అన్నమాట. సో అప్పుడు అవి ఆ టైంలో వాటి ప్రభావం అనేది తగ్గుతుంది. సో అలాంటి టైంలో మనము ఎట్లాంటి మంచి పని చేసినా కూడా మనకి దాని మంచి ఎఫెక్ట్స్ రావన్నమాట. సో అందుకని ఆ టైంలో ఏవి చేయకుండా అందరూ కొంచెం గ్యాప్ ఇస్తారనమాట. అన్ని పనులు ఆపేసుకొని కాదు, ఇంపార్టెంట్ పనులు అనమాట. సో అది మూఢ సమయంలో ఏమేమి చేయకూడదో చెప్తానండి కొంచెం. మూఢం సమయంలో పెళ్లి చూపులు నిర్వహించడం వంటివి చేయకూడదు. పెళ్ళిళ్ళు కూడా ఈ సమయంలో చేయరనమాట. శుభకార్యాలు ఏవి ఈ సమయంలో ప్రారంభించారు. అలా చేస్తే చెడు జరుగుతుంది. లగ్న పత్రికలు రాసుకోరు. పెళ్లి మాటలు మాట్లాడుకోరు. పసిపిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయరు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అన్నప్రాసన చేయరు. చెవులు కుట్టించరు. కొత్త వాహనాలు కొనుక్కోకూడదు. శంకుస్థాపన లాంటివి చేయకూడదు. కొత్త ఇంట్లోకి కూడా మారకూడదు అనమాట. సొంత ఇంటికి వెళ్ళాలనుకునేవారు కూడా ఈ టైంలో వెళ్ళకూడదు. దేవునికి మొక్కులు చెల్లించుకోవడం కూడా ఈ టైంలో చేయకూడదు అంటండి మూఢం సమయంలో. వ్రతాలు, విగ్రహ ప్రతిష్టలను కూడా చేయరంట. ఈ మూఢం సమయంలో వైభవంగా పుట్టిన రోజులు చేయకూడదంట. ఏవి కూడా పెద్ద ఎత్తున భారీగా చేయకూడదు అనమాట. చెరువులు తవ్వడం, కొత్త వ్యాపారాలు మొదలు పెట్టడం, బంగారాన్ని తాకట్టు పెట్టడం, లేకుంటే కొనడం లాంటివి కూడా చేయకూడదు అనమాట. అలా చేస్తే మనకి నష్టం జరుగుతుంది అనమాట. బట్ ఈ టైంలో ఏమేం పనులు చేయొచ్చు? చిన్నపిల్లలకు అన్నప్రాసన చేయొచ్చు అంటండి. ఇంటికి చిన్న చిన్న మరమ్మతులు చేసుకోవచ్చు.
అగ్రిమెంట్లు రాసుకోవడంలో తప్పేం లేదు, రిజిస్ట్రేషన్లు చేసుకోవడం లాంటివి కూడా చేయొచ్చు. విదేశాలకు వెళ్ళడం, కొత్త ఉద్యోగాలలో చేరడం వంటివి చేయొచ్చు, కొత్త బట్టల్ని కొనుగోలు చేయొచ్చు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళొచ్చు, దేవాలయాలు అన్నదానాలు చేయొచ్చు, దైవ కార్యాలను నిర్వహించవచ్చు, నవగ్రహ శాంతులు హోమాలు చేసుకోవచ్చు. మూడం సమయంలో బాలింతలు గర్భిణులు ప్రయాణం చేయడం మంచిది కాదు. చేయాల్సి వస్తే అశ్విని లేదా రేవతి నక్షత్రాల్లో ప్రయాణం చేయాలన్నమాట. అదండి ఈ టైంలో ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయకూడదు అనేది ఒక చిన్న వీడియో నేను తెలుసుకొని చెప్తున్నానండి. లైక్ నేను కూడా ఫస్ట్ టైం ఏంటి అంటే ఇవి చేయొచ్చు ఇవి చేయకూడదు అని విన్నాను, కానీ అసలు మూఢ్యం అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఐ మీన్ ఎలా వస్తుంది ఏంటి అనేది నేను ఇప్పుడే తెలుసుకున్నాను. ఇలా తెలుసుకుంటుంటే కొంచెం ఆశ్చర్యంగా ఆనందంగా కూడా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ అండి. థ్యాంక్ యూ. నా వీడియోస్ అన్నీ చూసి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.